ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రీ ఏఐ వీడియోస్ సింపుల్గా ఎలా చేయాలో ఈ రోజు నేర్చుకుందాం. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూసి డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ అడ్వాన్స్. సేమ్ నాలానే ఉంది కదా. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్, ఏఐ వీడియోస్ ఫ్రీగా ఎలా చేయాలి, నెక్స్ట్ ఫోన్ యూస్ చేసి ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడానికి వెబ్సైట్స్ ఏమన్నా చెప్పండి అని నేను మీ అన్ని కమెంట్స్కి ఆన్సర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా మీరు ఫస్ట్ చూసారు కదా వీడియో, అది నేనే. ఆ వీడియో చేసింది నేనే, నా అవతారే. అది కూడా ఫ్రీగా చేశాను. ఎలా చెయ్యాలి అని క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను చేస్తూ మీకు చూపిస్తూ అర్థమయ్యేలా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో కొన్ని టిప్స్ కూడా ఇస్తాను, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏఐ వీడియోస్ చేయడానికి మీకు సెపరేట్ వెబ్సైట్ ఏమీ అవసరం లేదు. మన దగ్గర ఉన్న యాప్లోనే మనం చేసుకోవచ్చు. యూట్యూబ్ యాప్లోనే మనం ఫ్రీగా ఏఐ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మీ ఫేస్తో జనరేట్ చేసుకోవచ్చు, మీ ఫోటోతో జనరేట్ చేసుకోవచ్చు, ఈవెన్ మీ వీడియోస్కి మీరే మ్యూజిక్ కూడా ఫ్రీగా ఏఐ హెల్ప్తో జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఈ కాపీరైట్ ఇష్యూస్, కంటెంట్ స్ట్రైక్స్ ఇవేమీ ఉండవు. ఎందుకంటే మీకు మీరే కొత్తగా క్రియేట్ చేసుకుంటారు కాబట్టి దాన్ని ఎవరు కాపీ చేయలేరు. చాలా బాగుంది కదా. ఎలా చేయాలో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరందరూ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి కింద మనకి హోమ్, షార్ట్స్, ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా. అందులో టాప్ రైట్ కార్నర్లో ఒక డైమండ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్లో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: క్రియేట్ వీడియో, ఫోటో టు వీడియో, క్రియేట్ మ్యూజిక్. ఫస్ట్ క్రియేట్ మ్యూజిక్ చూద్దాం. వెనక నుంచి ముందుకొద్దాం. మనం ఎలా వాడుకోవచ్చు అంటే, సింపుల్గా మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో మీ మూడ్కి తగ్గట్టు, లేకపోతే మీ వీడియోకి తగ్గట్టు నాకు ఒక సాఫ్ట్ మ్యూజిక్ కావాలి, నేను ఒక వీడియో టైప్ చేసి మీకు చూపిస్తాను. అది ఎలా వచ్చిందో మీరు చూడండి. నేను యాక్చువల్లీ ఇది నైట్ షూట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇక్కడ కొంచెం వర్షం కూడా పడుతుంది. కొంచెం ఎలాగో వీడియో రికార్డ్ చేసాక పడుకుంటున్నాను, బాగా నిద్ర కూడా వస్తుంది. సో అలా సాఫ్ట్, పీస్ఫుల్, కామ్, ఒక రైనీ నైట్ని ఎంజాయ్ చేసే ఒక పీస్ఫుల్ మ్యూజిక్ నాకు కావాలి. సో నేను అదే సెర్చ్ చేసి ఇచ్చాను. అది కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది. చూసారా ఎంత సింపుల్గా, చాలా సెకండ్స్లోనే వీడియో అనేది ఎలా క్రియేట్ చేసిందో. చినుకు చినుకు కురిసే వేళ మనసు పలికే మధుర గీత, పచ్చని లోకం చల్లని గాలి, నా ఊహలకే లేదు సాటి, నిదుర దేవత రావా ప్లీజ్, జోలలి పాడి జొరుగ పడుకో ప్లీజ్. మల్టిపుల్ మ్యూజిక్స్ అనేవి మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జనరేట్ చేసుకోవచ్చు, ఇది సాంగ్ విత్ లిరిక్స్ జనరేట్ చేసుకోవచ్చు. బేసిక్గా మీకు ఎలా కావాలో అలా మీరు చెప్తే అది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. చాలా ఈజీ, మీ చేతుల్లోనే ఉంది పనంతా. నెక్స్ట్ ఫోటో టు వీడియో. ఈ ఆప్షన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా. సో బేసిక్గా మీరు ఏ వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మంచి ఫొటోస్ తీసుకుని ఉండండి. ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ వాడుకున్నా కూడా పర్వాలేదు. సో ఏదైనా మీ ఫోటో ఇచ్చి మీకు నచ్చినట్టు టైప్ చేయాలంటే ఈ ఫోటోతో వీడియో క్రియేట్ చేయమని చెప్పొచ్చు. ఎలాగంటే, ఓకే, ఒక ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను డిజ్నీ ప్రిన్సెస్లా రెడీ అయ్యి డిజ్నీ ల్యాండ్కి వెళ్ళాను. బాగుంది కదా. సో అది నేను ప్రాంప్ట్ ఇస్తాను, అది వీడియో ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ డిజ్నీలాండ్. వీడియో జనరేట్ చేసేసింది, చూసారా. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాము. నేను వేరే ఫోటో ఇస్తాను. మేకింగ్ దిస్ ప్లానెట్ అ హోమ్. వీడియో చాలా బాగా చేసింది కదా. సో మీరు ఫస్ట్ మీ ఫోటో అనేది చాలా క్లియర్గా తీసుకోవాలి. మీ సెల్ఫీ క్యామ్ యూస్ చేసినా పర్వాలేదు, మీ ఫోన్ బ్యాక్ కెమెరా యూస్ చేసినా పర్వాలేదు. ఫోటో అనేది నీట్గా మంచి లైటింగ్లో క్లియర్గా తీసుకుంటే అది మీ ఫీచర్స్ అన్ని క్యాప్చర్ చేసి ఎగ్జాక్ట్ ఆ ఫోటోలో ఉన్నట్టే రెప్లికాని రెడీ చేసుకొని దాంతోనే అది ఏఐ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. చాలా సింపుల్ కదా. మనం చేయాల్సిన పని తక్కువే.
సో, అదే మనం కరెక్ట్‌గా చేయాలి. ఈ చీకట్లో ఫోటోలు తీసుకోవడము, లైట్ వెనక పెట్టుకొని ముందు ఫోటోలు తీసుకోవడము, లేకపోతే బ్లర్రీ ఫోటోస్ తీయడము, వీటి వల్ల ఏంటంటే అది మన ఫేస్‌ని అంత క్లియర్‌గా నోటీస్ చేయలేదనమాట. సో, అంత క్లియర్‌గా అనేది మన ఫేస్ వీడియోస్‌లో రాదు. ఎవరోలా వస్తుంది. క్లియర్‌గా ఫోటోస్ అనేవి తీసుకొని మీ ఫోన్‌లో పెట్టుకొని వీడియోస్ జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫోటోస్‌ని యాడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇస్తే చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీరు ఫోటో టు వీడియో ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇన్నే చేసుకోవాలి, ఈ టైంలోనే చేసుకోవాలనే లిమిట్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ క్రియేట్ వీడియో. ఇందులోకెళ్తే మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. క్రియేట్ వీడియో విత్ మై అవతార్. అవతార్‌తో వీడియో ఎలా చేయాలనేది నేను ఇందాకే చేశాను నేను. నా అవతార్‌తో నేను ఒక వీడియో చేసుకున్నాను. సో, మీకిక్కడ చూపిస్తున్నాను స్టెప్స్ అనేవి ఎలా చేయాలి. ఒక్కసారి చూడండి. సెక్యూరిటీ చెక్ ఇవ్వాలనమాట. కొన్ని నంబర్స్ చెప్తుంది. ఆ నంబర్స్ మీరు చెప్పాలి. ఆ తర్వాత మీ ఫేస్ అనేది ఫార్వర్డ్, బ్యాక్ అది చూపించిన యాంగిల్‌లో, ఆ చూపించిన డైరెక్షన్‌లో మీ ఫేస్ అనేది మూవ్ చేస్తే అది క్యాప్చర్ చేసుకుంటుంది. ఇలా జరిగిన తర్వాత ఇదయిన తర్వాత అది మీ అవతారాన్ననేది రెడీ చేస్తుంది. సో, ఇప్పుడు మీరు సింపుల్‌గా ఏదైనా వీడియో జనరేట్ చేసి మీ వీడియో మీరు జనరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్‌గా మీ అవతార్ యూజ్ చేసి వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా కింద మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం రకరకాలుగా వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మీరు సింపుల్‌గా మీకు ఏఐ వీడియో కావాలి అనుకుంటే యూట్యూబే మీకు మల్టిపుల్ ఐడియాస్ ఇస్తుంది. సో, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయొచ్చు. మీరు ఫస్ట్ కొత్తలో సింపుల్‌గా ఉండడానికి వాళ్ళిచ్చిన ఆప్షన్స్ అసలు ఒకసారి చెక్ చేయండి. అసలు ఆప్షన్ ఓపెన్ చేసి అందులో ఏముంది? అంటే దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ ఎలా వస్తున్నాయి? ఎంత టైం తీసుకుంటుంది? ఎన్ని వస్తున్నాయి? సో, ఇలా మీకు ఒక ఐడియా రావడం కోసం, మీకు అలవాటు అవ్వడం కోసం అవన్నీ మీరు చెక్ చేయండి. మీరు సొంతంగా వీడియో జనరేట్ చేసుకుందాం అనుకుంటే, మీరు సింపుల్‌గా ప్రాంప్ట్ ఇవ్వాలి. మీ అవతార్ సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్ ఇవ్వచ్చు. లేదంటే మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని కూడా ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. అవతార్‌తో చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ అవతార్ మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. మీకు ఒకవేళ లెంథీ ప్రాంప్ట్స్ ఏమి అవసరం లేదు. సింపుల్‌గా ఏదైనా ఆహ్, ఏదైనా కొత్తగా యూనిక్‌గా ఇద్దాము. నేను స్కై డైవ్ చేస్తున్నట్టు ఇద్దాం. అంటే నాకు ఎప్పటినుంచో స్కై డైవ్ చేయాలని కోరిక. ఐ యామ్ డూయింగ్ స్కై డైవ్ ఇన్ దుబాయ్ అండ్ ఐయామ్ జంపింగ్ ఆఫ్ ఫ్రమ్ ద ప్లేన్. ఇలా ఏదైనా ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. అండ్ ఐయామ్ ఎంజాయింగ్ ద మూమెంట్. Here we go. This is incredible. Wow, Dubai. చూసారు కదా! సో, ఇలా మీ ఓన్ ఇమాజినేషన్‌కి తగ్గట్టు మీకెలా కావాలంటే అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏఐ వీడియోస్ అనేది తయారు చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్ ఓన్లీ 10 సెకండ్స్ వీడియోస్ మాత్రమే జనరేట్ చేసేస్తుంది. అదే మ్యూజిక్ జనరేట్ చేసుకోవాలంటే 30 సెకండ్స్ వరకు మనకు మ్యూజిక్ ట్రాక్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. మనం ఏం చేయొచ్చంటే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మల్టిపుల్ ఏఐ వీడియోస్ అనేది ఒకసారి జనరేట్ చేసుకొని మీరు ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ మీద మల్టిపుల్ వీడియోస్ అనేది 10 సెకండ్స్ వీడియోస్ జనరేట్ చేసుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసి ఒక 3 మినిట్స్, 2 మినిట్స్ షార్ట్ వీడియోలో ఇచ్చుకోవచ్చు. లేదంటే లాంగ్ వీడియోలో చేసుకుంటానన్నా కూడా అలా తీసుకోవచ్చు. ఇంకొక వెబ్‌సైట్ ఉంది. అదేంటంటే మీరు గూగుల్‌కి వెళ్ళి flow.ai దీన్ని కూడా గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసిందే. ఇది flow.ai అని చెప్పి. సో, flow.ai అని టైప్ చేస్తే మనకొక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, దాని మీద క్లిక్ చేసి జీమెయిల్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా! సో, హోమ్ పేజ్‌లో క్రియేట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో మనం ఇమేజెస్ అండ్ వీడియోస్ 2 జనరేట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ఫ్రేమ్ ఆప్షన్స్ ఉంటాయి. 16:9, 9:16, 1:1, 4:3. సో, ఇలా మనం డిఫరెంట్ ఫ్రేమ్ రేషియోస్‌లో అయితే మనకు కావాల్సిన వీడియోస్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ వీడియో ట్రై చేద్దాం. ఏదైనా డిఫరెంట్‌గా.
ఇందులో మనకి డైలీ లిమిట్ అనేది ఉంటుంది. రోజుకి ఒక 3 వీడియోస్ మాత్రమే జనరేట్ చేయగలము. సో, మనం ఏం చేయొచ్చంటే, ఇప్పుడు ఒక జీమెయిల్ ఐడీకి 3 వీడియోస్ జనరేట్ చేయొచ్చు. సో, మన దగ్గర ఒక మల్టిపుల్ జీమెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో, నేను ఒక్కొక్క జీమెయిల్ ఐడీ యూజ్ చేసి 3 వీడియోస్ క్రియేట్ చేసుకుంటాను. ఒక రోజు అలా 9 వీడియోస్ అవుతాయి. సో, నాకు నచ్చినవి నేను మెర్జ్ చేస్తాను. సో, ఏదైనా ఇంకొక లాంగ్ వీడియోలా చేసుకుంటాను. లేకపోతే డిఫరెంట్ ఏఐ వీడియోస్ జనరేట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని వన్ బై వన్ పోస్ట్ చేసుకుంటాను. సో, మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా మీ సిస్టర్, బ్రదరు, ఫాదరు, మదరు వాళ్ళ పేరు మీద లేకపోతే మీరు క్రియేట్ చేసి కూడా మీరు జీమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి సింపుల్‌గా ఆ జీమెయిల్ ఐడీస్ యూజ్ చేసి వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా. ట్రై చేయండి. ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏదైనా క్వెషన్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. ఎక్కువ మంది అడిగిన డౌట్స్ మీద మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో క్లియర్‌గా డౌట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంకొక లాంగ్ వీడియో చేస్తాను. ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఫన్ ఉంటుంది. మీకు కూడా చాలా నచ్చుతుంది. మిమ్మల్ని మీరు ఇమాజినరీ వరల్డ్‌లో ఇప్పటివరకు చేయలేనివి చేస్తూ, ఇప్పటివరకు వెళ్ళలేని ప్లేసెస్‌కి వెళ్తూ, ఆ కొత్త ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ చాలా చాలా బావుంటాయి. ఇదెప్పుడు అంటే మీరేదైనా కొత్తగా ఆలోచించి క్రియేట్ చేసినప్పుడు చాలా బావుంటాయి. రొటీన్‌గా చేస్తే గనక ఏమనిపించదు. బట్ కొత్తగా ట్రై చేయండి. మీకు చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇలాంటి కొన్ని లైక్ డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, ఏరోనాటికల్ ఇంజినీర్ అవ్వాలి. సో, ఇలాంటి చిన్నవి ఉండేవి కదా చిన్నప్పుడు. సో, అలాంటివన్నీ మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. మీ అవతార్‌తో గాని, మీ ఫోటో ఇచ్చి కూడా మీరనుకున్న అచీవ్‌మెంట్స్ అనేవి అచీవ్ చేస్తున్నట్టు ఏఐ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి మీరు అట్‌లీస్ట్ పోస్ట్ చేయకపోయినా మిమ్మల్ని మీరు అలా చూసుకోవడం చాలా అనిపిస్తుంది. సో, అలా డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేయండి. ఏదైనా ఒక కొత్త వరల్డ్‌కెళ్ళినట్టు అండర్ వాటర్ గానీ, అబౌవ్ ది స్పేస్ గానీ, లైక్ భూమి కింద, ఏదైనా ఒక గుహలో, ఇలా ఏదైనా ఒక కొండల్లో, లోయల్లో ఎవరు వెళ్ళలేని ప్లేసెస్‌కి వెళ్ళినట్టు, ఎడారుల్లోకి అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఫన్. జస్ట్ ట్రై సంథింగ్ న్యూ. రొటీన్‌గా కాకుండా. మీకు మీరు ఒక బైక్ తయారు చేసుకున్నారు. లేకపోతే ఒక కార్ తయారు చేసుకున్నారు. ఒక టైమ్ మెషిన్ తయారు చేసుకొని ఎక్కడికో వేరే టైమ్ ట్రావెల్ చేశారు. సిల్లీ ఐడియాస్. అవి వీడియోగా మారితే చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. ట్రై సంథింగ్ న్యూ. మీరు ఒక ఏఐ ఛానెల్ పెడదామనుకుంటే కనుక సో, ఇలాంటి ఐడియాసే మీకు పనికొస్తాయి. రొటీన్‌గా పొద్దున్నే లేచాను, వ్లాగింగ్ చేస్తున్నాను, పరిగెడుతున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను. ఇలాంటివి ఏఐతో చేస్తే ఎవ్వరు చూడరు. ఇలాంటివి మనుషులు కూడా చేస్తున్నారు కదా! ఇంక మీరు ఏఐ యూజ్ చేసి ఏమైనా చేయాలంటే సంథింగ్ క్రియేటివ్. ఔట్ ఆఫ్ ద వరల్డ్ ఐడియాస్ ఉండాలి. సో, అలా ఏదైనా ట్రై చేయండి. కూర్చోండి, ఆలోచించండి. చాలా ఐడియాస్ ఒస్తాయి. చాలా అంటే చాలా. లేకపోతే మీరు చూస్తూ ఉంటారు కదా! ఏఐ వీడియోస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు. అవి చూస్తున్నా కూడా మీకు సంథింగ్ డిఫరెంట్ ఐడియా ఒస్తుంది. ఓకే. వీళ్ళెలా చేసారు మనం ఎందుకు వేరేలా చేయకూడదు అని. సో, జస్ట్ ట్రై. అంతే.